హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. మనం ఈ రోజు వీడియోలో అప్కమింగ్ అన్ని ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో మనకి ఎన్విరాన్మెంట్ టాపిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్కి సంబంధించి లాస్ట్ 6 months నుంచి 1 year వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, రైట్? సో ఫస్ట్ టాపిక్ వెస్టర్న్ ఘాట్స్ ల్యాండ్ స్లైడ్స్ అండ్ ఎకాలజీ అనేది న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది? బికాస్ రిపీటెడ్గా మనకి కేరళ అండ్ కర్ణాటక రీజియన్స్ అంటే వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి కేరళ అండ్ కర్ణాటక రీజియన్స్లో మనకి రిపీటెడ్గా ల్యాండ్ స్లైడ్స్ అనేవి రావడం జరిగింది. ల్యాండ్ స్లైడ్స్ అంటే నథింగ్ బట్ కొండ చర్యలు విరిగి పడడాన్ని మనం ఏమంటాము అంటే ల్యాండ్ స్లైడ్స్ అని పిలవడం జరుగుతుంది అనమాట, రైట్? సో మాన్సూన్ సీజన్లో ఇవి ఎక్కువగా జరిగాయి కాబట్టి న్యూస్లో ఉంది. అండ్ మనం స్టాటిక్ పార్ట్ కనుక చూసుకుంటే ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాగే మనకి గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్లో ఒకటిగా దీన్ని గుర్తించడం జరిగింది. టోటల్గా 36 ఉన్నాయి. అండ్ ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి ఎప్పుడు ఫామ్ అయ్యాయి అంటే మనకి గోండ్వానా ల్యాండ్ బ్రేకప్ అయినప్పుడు ఫామ్ అయ్యాయి. మనకు తెలుసు మనకి అంగారా ల్యాండ్ అండ్ గోండ్వానా ల్యాండ్గా డివైడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ గోండ్వానా ల్యాండ్ అనేది డెక్కన్ పార్ట్ లోయర్ పార్ట్ అవుతుంది, అంగారా అనేది అప్పర్ పార్ట్ అవుతుంది అనమాట. సో ఇది డివైడ్ అయినప్పుడు మనకి ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ కనుక ఈ వెస్టర్న్ ఘాట్స్ గురించి మనం చూసుకుంటే 6 states మన ఇండియాలో 6 ఇండియన్ స్టేట్స్లో ఇవి స్ప్రెడ్ అయి ఉండడం జరుగుతుంది. ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అనేది ఇక్కడ వస్తుంది. అండ్ దెన్ సాయిల్స్ కనుక మనం చూసుకుంటే లాటరైట్ సాయిల్స్ అనేవి ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఉంటాయి. అలాగే మనం స్పీషీస్ కనుక చూసుకుంటే లైన్ టైల్డ్ మక్కా అండ్ నిల్గిరి థార్ అనేవి ఇక్కడ మనకి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ టాపిక్ హిమాలయన్ ఫ్లాష్ ఫ్లడ్స్ అండ్ క్లౌడ్ బర్స్. ఇవి న్యూస్లో ఉన్నాయి. ఎందుకు? బికాస్ సడన్ ఫ్లాష్ ఫ్లడ్స్ అండ్ క్లౌడ్ బర్స్ అనేవి మనకి ఉత్తరాఖండ్ అండ్ హిమాచల్ రీజియన్స్లో రావడం జరిగింది అనమాట. అందుకని ఇవి న్యూస్లో ఉన్నాయి. అసలు క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి? ఇఫ్ ఒక అవర్కి గనక more than 100 millimeters ఆఫ్ రెయిన్ఫాల్ గనక వచ్చింది అని అంటే దాన్ని మనం ఏమంటాము అంటే క్లౌడ్ బర్స్ట్ అని అంటాం. ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో జరగడం వల్ల మనకి ఏమవుతుంది అంటే అప్పుడు మనకి ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి రావడం జరుగుతుంది, రైట్? సో ఇవి ఎక్కడ జరిగాయి మనకి అంటే హిమాలయన్ రీజియన్లో జరిగాయి. అండ్ ఈ హిమాలయన్స్ని మనం ఏమంటాము అంటే యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అని అంటాం. మరి ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటే ఏంటి? ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ అనేవి మనకి ఆరావలీస్, రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి కదా ఆరావలీస్, రైట్? అవి ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. హిమాలయాస్ అనేవి యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్, రైట్? మరి ఫ్యాక్ట్స్ కనుక మనం చూసుకుంటే హిమాలయాస్ అనేవి ఇప్పటికీ కూడా టెక్టానికల్గా యాక్టివ్గానే ఉన్నాయి. ఈ డిఫారెస్టేషన్ ఏదైతే చెట్లు నరికివేస్తామో దానివల్ల ఏం జరుగుతుంది అంటే రన్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఏదైతే మనం వాటర్ని యూజ్ చేసి హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అనేవి చేస్తున్నామో అంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ని ఏవైతే మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నామో ఈ ఇంపాక్ట్స్ని ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నాయి అన్నమాట, రైట్? నెక్స్ట్ అండమాన్ అండ్ నికోబార్ కోరల్ బ్లీచింగ్. అండమాన్ అండ్ నికోబార్లో కోరల్ బ్లీచింగ్ అనేది జరుగుతుంది అని న్యూస్లో ఉందన్నమాట. ఎందుకు న్యూస్లో ఉంది? బికాస్ అండమాన్ అండ్ నికోబార్ ఏరియాలో మనకు తెలుసు కోరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఈ కోరల్స్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, కోరల్స్ అంటే యానిమల్స్ అండి, ప్లాంట్ స్పీషీస్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్? అండ్ దెన్ నెక్స్ట్ కోరల్స్ గురించి ఎందుకు బ్లీచ్ అవుతున్నాయి అంటే డ్యూ టు ది జూజాంథలే లాస్ అనమాట. జూజాంథలే అంటే ఇది ఆ యొక్క కింగ్డమ్ కి సంబంధించినటువంటి నేమ్. సో దీని యొక్క లాస్ వల్ల మనకి కోరల్ బ్లీచింగ్ అనేది జరుగుతుంది. కోరల్ బ్లీచింగ్ అంటే నథింగ్ బట్ ఆ యానిమల్స్ కి పైన షెల్స్ ఏదైతే ఉంటుందో ఆ షెల్స్ అనేవి డీగ్రేడ్ అయిపోతాయి. సో దట్ అవి వాటిని ప్రొటెక్ట్ చేసుకోలేకపోయేటువంటి స్టేజ్కి వెళ్ళిపోతాయి అనమాట, రైట్? కోరల్స్ అంటే మనకి మెరైన్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటే మెరైన్ ఎకోసిస్టంలో మనకి ఏవైతే యానిమల్స్ ఉంటాయో ఆ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ని మనం కోరల్స్ అని పిలుస్తాం. ఇండియాలో మొత్తం 4 మేజర్ కోరల్ రీజియన్స్ ఉన్నాయి. అండమాన్స్ని మనం ఫ్రింజింగ్ రీఫ్స్ అని కూడా పిలుస్తాం అనమాట, రైట్? ఈ డేటా అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టాపిక్ డెజర్టిఫికేషన్ ఇన్ ఇండియా. ఇండియాలో డెజర్టిఫికేషన్ అనేది జరుగుతుంది అనేది న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది? బికాస్ ఇండియా రీసెంట్గా ఈ యొక్క రిపోర్ట్ని ప్రజెంట్ చేయడం జరిగింది అట్ యుఎన్సిసిడి. ఈ యుఎన్సిసిడి మీటింగ్ అనేది జరిగింది. ఈ మీటింగ్లో ఇండియా దాని రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది అనమాట. మరి యుఎన్సిసిడి అనేది అసలు ఎప్పటి నుంచి వచ్చింది అంటే 1994లో జరిగిన రియో కన్వెన్షన్లో దీన్ని మనం సైన్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి, డెజర్టిఫికేషన్ అంటే నాట్ ఓన్లీ డెజర్ట్ ఎక్స్పాన్షన్. డెజర్టిఫికేషన్ అంటే ల్యాండ్ డిగ్రేడ్ అయిపోవడం, డెజర్ట్ ఎక్స్పాండ్ అయింది అని మాత్రమే కాదు, దానివల్ల మనకి సోషల్ ఇంపాక్ట్స్ ఉంటాయి,
ఎకనామికల్ ఇంపాక్ట్స్ ఉంటాయి, పొలిటికల్ ఇంపాక్ట్స్ ఉంటాయి, అన్ని రకాల ఇంపాక్ట్స్ అనేవి ఉంటాయి. ఇది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్. మరి డేటా విషయానికి వస్తే ఇండియాలో ఎంత ల్యాండ్ డిగ్రేడ్ అయిందంట, అప్రాక్సిమేట్లీ 30% ఆఫ్ ది ల్యాండ్ అనేది డిగ్రేడ్ అయింది. అండ్ మేజర్ స్టేట్స్, ఏ స్టేట్స్ లో డిగ్రేడ్ అయింది అంటే రాజస్థాన్, గుజరాత్ అండ్ మహారాష్ట్ర. ఇక్కడ బ్రౌన్ కలర్ లో ఇచ్చినటువంటి రాజస్థాన్ రీజియన్ ఏదైతే ఉందో ఇక్కడ ఎక్కువగా ల్యాండ్ అనేది డిగ్రేడ్ అవ్వడం జరిగింది. అలాగే గుజరాత్ రీజియన్ అండ్ మహారాష్ట్ర రీజియన్ లో మనకి ల్యాండ్ అనేది ఎక్కువగా డిగ్రేడ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఫ్లడ్ ప్లెయిన్ ఎంక్రోచ్మెంట్. ఎక్కడ ఈ ఫ్లడ్ ప్లెయిన్ ఎంక్రోచ్మెంట్ జరుగుతుందంట, గంగా అండ్ యమునా రీజియన్ లో జరుగుతుంది. ఎందుకు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అనేవి రిమూవ్ చేయడం జరిగింది. ఇప్పుడైతే మనకి ఫ్లాష్ ఫ్లడ్స్ ఇందాక వచ్చాయన్నాం కదా, సో ఈ ఫ్లడ్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు మనకి ఆ రీజియన్స్, ఈ గంగా యమునా రీజియన్స్ లో ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని రిమూవ్ చేయడం జరిగింది. లైక్ మనం తెలంగాణలో ఏదైతే హైడ్రా అనేది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని డెమాలిష్ చేస్తూ వచ్చిందో అలానే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని రిమూవ్ చేయడం జరిగింది. అందుకని ఈ ఫ్లడ్ ప్లెయిన్ ఎంక్రోచ్మెంట్ ఇన్ గంగా యమునా రీజియన్ అనేది న్యూస్ లో ఉందన్నమాట. మరి ఫ్లడ్ ప్లెయిన్స్ అంటే ఏంటి, ఫ్లడ్ ప్లెయిన్స్ అంటే నథింగ్ బట్ ఒక న్యాచురల్ స్పాంజెస్ అనమాట. ఇవి మనకి ఎందుకు పనిచేస్తాయి అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్లో ఏదైతే వాటర్ ఉంటుందో ఈ వాటర్ ని రీఛార్జ్ చేయడానికి ఫ్లడ్ ప్లెయిన్స్ మనకి వర్క్ చేస్తాయి. ఓకే, సో దీన్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు అంటే ఎన్వైరన్మెంటల్ జ్యూరిస్ప్రుడెన్స్ లో మనం దీన్ని రెగ్యులేట్ చేసుకోవడం జరుగుతుంది. విచ్ ఇస్ నథింగ్ బట్ లీగల్ బ్యాకింగ్ అనేది వీటికి ఉంటుంది, రైట్. మరి యమునా ఫ్లడ్ ప్లెయిన్ అనేది ఎక్కడికి స్ప్రెడ్ అయి ఉంటుంది అంటే మనకి ఢిల్లీలో స్ప్రెడ్ అయి ఉంటుంది. అలాగే ఇవి దేని వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే శాండ్ మైనింగ్ వల్ల ఈ యొక్క ఫ్లడ్ ప్లెయిన్స్ అనేవి ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఈ పిక్చర్ లో మీరు చూడొచ్చు, ఇది ఢిల్లీ, ఇక్కడ మనకి యమునా ఫ్లడ్ ప్లెయిన్ అనేది స్ప్రెడ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ మ్యాంగ్రూవ్ లాస్ అండ్ కోస్టల్ వల్నరబిలిటీ. మ్యాంగ్రూవ్ లాస్ అండ్ కోస్టల్ వల్నరబిలిటీ డిస్కస్ చేసే ముందు మ్యాంగ్రూవ్స్ కి సంబంధించి ఒక నేషనల్ ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేయడం జరిగింది డ్యూరింగ్ అ బడ్జెట్ సెషన్. ఆ స్కీమ్ ఏంటో కనుక మీరు గుర్తుంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, రైట్. అండ్ కమింగ్ టు ద టాపిక్, ఎందుకు న్యూస్ లో ఉంది, బికాస్ ఆఫ్ ది సైక్లోన్ డ్యామేజెస్. అంటే మనకి ఏవైతే తుఫాన్లు అనేవి ఏర్పడుతూ ఉంటాయో బే ఆఫ్ బెంగాల్లో కావచ్చు, అరేబియన్ సీలో కావచ్చు, ఇక్కడ ఏర్పడేటువంటి సైక్లోన్స్ అంటే తుఫాన్ వల్ల మనకి డ్యామేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, మ్యాంగ్రూవ్స్ అనేవి డిక్రీజ్ అవ్వడం వల్ల ఈ సైక్లోన్ డ్యామేజ్ ఇంక్రీజ్ అవుతుందంట. అందువల్ల ఈ టాపిక్ అనేది న్యూస్ లో ఉంది. మరి మ్యాంగ్రూవ్స్ అనేవి మనకి ఎలా పనిచేస్తాయి అంటే బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్స్ గా పనిచేయడం జరుగుతుంది. విచ్ మీన్స్ ఈ మ్యాంగ్రూవ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మ్యాంగ్రూవ్స్ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఈ తుఫాన్ల వల్ల జరిగేటువంటి నష్టం ఏవైతే ఉంటుందో ఆ నష్టాన్ని ఇవి తగ్గిస్తాయి అన్నమాట. స్టార్మ్ సర్జెస్ గా ఇవి పనిచేయడం జరుగుతుంది. ఓకే, ఇంకా మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్ గా విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి కదా, సో ఆ విజయవాడలో ఫ్లడ్స్ అనేవి రాకుండా ఉండాలి అంటే అక్కడ ఆ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్ అనేది స్ట్రాంగ్ గా ఉండి కనుక ఉంటే ఈ యొక్క ఫ్లడ్స్ అనేవి వచ్చేవి కాదు అని మనం చెప్పొచ్చు అనమాట. మరి లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఏది అంటే సుందర్బన్స్. అలాగే మ్యాంగ్రోవ్స్ ఎక్కడ గ్రో అవుతాయి అంటే సలైన్ వాటర్ లో అలాగే టైడల్ జోన్స్ లో ఇవి మనకి పెరుగుతాయి. అండ్ దెన్ ఇవి మనకి ఫిష్ నర్సరీస్ గా కూడా పనిచేయడం జరుగుతుంది. విచ్ మీన్స్ నథింగ్ బట్ ఫిష్ క్వాంటిటీ అనేది ఎక్కువగా మనకి ఎక్కడ లభిస్తుంది అంటే ఈ యొక్క మ్యాంగ్రోవ్స్ ఉన్నటువంటి ఏరియాస్ లో లభిస్తుంది, రైట్. నెక్స్ట్ టాపిక్ ఇన్వేసివ్ స్పీషీస్ ఇన్ ఇండియన్ ఎకోసిస్టమ్స్. ఇండియన్ ఎకోసిస్టమ్ లో ఇన్వేసివ్ స్పీషీస్ అనేవి రీసెంట్ గా 2 న్యూస్ లో ఉన్నాయి. లాంథానా అండ్ వాటర్ హ్యాసింత్ అనేది న్యూస్ లో ఉంది. అలాగే బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది కూడా న్యూస్ లో ఉంది. ఓకే, సో ఈ యొక్క ఇన్వేసివ్ స్పీషీస్ గురించి కనుక మనం చూసుకుంటే ఇన్వేసివ్ అంటేనే నథింగ్ బట్ మన నేటివ్ కానిది, నేటివ్ కాకుండా బయట నుంచి వచ్చేదాన్ని ఇన్వేసివ్ స్పీషీస్ కానీ లేదంటే ఫారెన్ స్పీషీస్ అని కానీ పిలుస్తాం అన్నమాట. మరి వీటిని మనం తగ్గించుకోవాలి, వీటి ఇంపాక్ట్ లేకుండా చూసుకోవాలి అని టార్గెట్ ఎక్కడ మాట్లాడుతుంది దీని గురించి అంటే కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ యాక్ట్ 2002. దీనిలో మనం ఐచి టార్గెట్స్ అని సెట్ చేసుకున్నాం. ఈ ఐచి టార్గెట్స్ లో మనకి ఈ యొక్క ఇన్వేసివ్ స్పీషీస్ గురించి మెన్షన్ చేసుకోవడం జరిగింది. మరి లాంథనా అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, బ్రిటిష్ వాళ్ళు ఈ టర్మ్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఈ వాటర్ హ్యాసింత్ వల్ల వచ్చేటువంటి నష్టం ఏంటి అంటే సన్లైట్ అనేది ఏదైతే ఉంటుందో ఈ సన్లైట్ అనేది పడకుండా ఇది బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేసినప్పుడు ఈ యొక్క వాటర్ లో ఉండేటువంటి
వాటర్ బాడీస్లో మెరైన్ ఎకోసిస్టమ్ ఆర్ మెరైన్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ ఆక్వాటిక్ లైఫ్ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది, రైట్. అండ్ సాయిల్ ఫర్టిలిటీని కూడా ఈ ఇన్వేజివ్ స్పీషీస్ అనేవి రెడ్యూస్ చేస్తాయి. ఇవి దీనివల్ల ఉండేటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్. ఓకే. అండ్ కమింగ్ టు ఇన్వేజివ్ హాట్స్పాట్స్, ఎక్కువగా ఇన్వేజివ్ హాట్స్పాట్స్ అనేటువంటి ఉన్న ఏరియాస్ ఏవి ఇండియాలో అంటే ఈ రెడ్ కలర్లో ఇచ్చినటువంటి ఏరియాస్ అనమాట. లైక్ కోస్టల్ రీజియన్స్లో ఎక్కువగా ఉన్నాయి అండ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్స్. ఓకే. సో బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, స్మాల్ అనౌన్స్మెంట్. మన బీజీఎస్ క్లాసెస్లో ఈ యొక్క జనరల్ సైన్స్ అంటే ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్, అలాగే థానేదార్కి సంబంధించి పేపర్ 2 జనరల్ సైన్స్కి మనం స్పెషల్గా మెయిన్స్ బ్యాచ్ అనేది లాంచ్ చేయడం జరిగింది అనమాట. బికాస్ జనరల్ సైన్స్ వెయిటేజ్ అనేది 50 మార్క్స్ ఉంది కాబట్టి మోస్ట్లీ ఎవరైతే మ్యాథమెటిక్స్ అనేది మాకు చాలా కష్టం, మేము ఇది నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, మేము మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా మాకు మ్యాథ్స్ అంతగా రాదు అనుకునే వాళ్ళు, అలాగే పేపర్ 1లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ మనకి ఏదైతే ఉందో ఇది మేము కంప్లీట్ చేయలేదు, లైక్ మనకు ఉన్నటువంటి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ మేము కవర్ చేసుకోలేము, ఇంత టైం కూడా మాకు లేదు అని అనుకున్న వాళ్ళు బెస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ నేను జనరల్ సైన్స్ అని చెప్తాను. బికాస్ మనకు ఉన్నది ఓన్లీ 9 టాపిక్స్ కాబట్టి జనరల్ సైన్స్లో ఈ జనరల్ సైన్స్ మీరు కంప్లీట్ చేసుకోవడానికి చూడండి. అందుకే ఈ యొక్క చాలా మంది స్టూడెంట్స్ అడగడం వల్లనే బ్యాచ్ లాంచ్ చేయడం జరిగింది. 11th అక్టోబర్ నుంచి ఈ క్లాసెస్ మనకి స్టార్ట్ అయ్యాయి. పర్ డే 2 hours క్లాసెస్, అంటే ఒక బయాలజీ టాపిక్ అలాగే మనకి ఒక జనరల్ సైన్స్ లో నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో కంప్లీట్ టాపిక్స్ అనేవి 2 hours పర్ డే క్లాసెస్ తీసుకొని కంప్లీట్ చేయడం జరుగుతుంది. లైవ్ క్లాసెస్ డైలీ జరుగుతాయి. ఆ వీడియోస్ అనేవి మీకు రికార్డింగ్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. బికాస్ ఎగ్జామ్ వరకు మీరు ఒకవేళ ఆ రోజు ఆ టైంకి అవైలబుల్ లేకపోయినా రికార్డింగ్ వీడియోస్ వినొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ మెయిన్ సిలబస్, అంటే మనకి మెయిన్స్ లో అడిషనల్ గా ఏదైతే టాపిక్ యాడ్ అయిందో ఆ టాపిక్ కూడా ఇంక్లూడ్ చేసుకొని 9 టాపిక్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది ఇన్ బైలింగ్వల్ మోడ్, అంటే బోత్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో ఈ యొక్క క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ క్లాస్ తీసుకున్నటువంటి క్లాస్ నోట్స్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది పీడిఎఫ్ ప్రింటబుల్ ఫార్మాట్ లో మీకు అవైలబుల్ గా ఉంటుంది అనమాట. సో దట్ మీరు ప్రింట్ తీసుకొని కూడా మెటీరియల్ ని రివైజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ రివైజ్డ్ సిలబస్ ఏదైతే న్యూ సిలబస్ ఉందో దీన్ని బేస్ చేసుకొని క్లాసెస్ అనేవి డీల్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, మొన్న ప్రిలిమ్స్ లో మనకి ట్రెండ్స్ అనేవి ఎలా ఉన్నాయనేది బేస్ చేసుకొని ఇంక్లూడింగ్ ద కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ మనకి చూసుకుంటే ఎన్విరాన్మెంట్ టాపిక్ లో కావచ్చు, సోర్స్ ఆఫ్ ఎనర్జీలో కావచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ లో కావచ్చు, మనకి కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేసుకోవాలి. బికాస్ మనకి ఈ టాపిక్స్ లో కరెంట్ అఫైర్స్ నుంచి మొన్న కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది ఇన్ ద ప్రిలిమ్స్. సో ఈ టాపిక్స్ లో మనం కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. లైక్ రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మనం కవర్ చేసి చెప్పడం జరుగుతుంది. అండ్ అలాంగ్ విత్ దిస్ కోర్స్ మీకు జనరల్ స్టడీస్, అంటే మనకు పేపర్ 1లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ ఏవైతే ఉన్నా దీనికి సంబంధించి 600+ క్వశ్చన్స్ ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ కోర్స్ లో ఎన్రోల్ అవుతారు. అండ్ ఈ యొక్క ప్రైస్ కనుక మనం చూస్తే 699 రూపీస్. ఇంతకు ముందు 999 ఉండేది, రీసెంట్ గా దీన్ని స్టూడెంట్స్ అడగడం వల్ల 699 చేయడం జరిగింది. అండ్ ఇఫ్ ద షెడ్యూల్ కమ్స్ ఇది అగైన్ ఆటోమేటిక్ గా 999కే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్కి మీరు కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ ఈ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా టెస్ట్ సిరీస్ కనుక జాయిన్ అవ్వాలనుకుంటే ఈ యొక్క జనరల్ స్టడీస్ కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అది కూడా యాప్ లోనే ఉంటుంది. ఈ యొక్క యాప్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యాప్. ప్లే స్టోర్ లో మీకు ఈ యొక్క యాప్ ఉంటుంది, మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే దీని యొక్క లింక్ కూడా నేను మీకు ఫస్ట్ కమెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్లోడ్ ది యాప్. టెస్ట్ సిరీస్ కనుక మనం చూసుకుంటే 9 యూనిట్స్ ఉన్నాయి కదా. సో ఈచ్ యూనిట్ ఒక్కొక్క యూనిట్ కి 100 క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ స్టాటిక్ ప్లస్ కరెంట్ అనమాట. అంటే స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉందో స్టాటిక్ పార్ట్, అలాగే కరెంట్ అఫైర్స్ కూడా సంబంధించి 100 క్వశ్చన్స్ ఒక్కొక్క యూనిట్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే 900 క్వశ్చన్స్. బట్ 9th యూనిట్ కి మాత్రం మనకి A, B 2 ఉన్నాయి కదా, స్పేస్ అండ్ సోలార్ సిస్టమ్. సో దీనికి ఈచ్ 100 క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి 1000 క్వశ్చన్స్ అనేవి యూనిట్ వైజ్ అంటే చాప్టర్ వైజ్ టెస్ట్ లో మనకి 1000 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అలాగే 4 ఫుల్ లెంగ్త్ టెస్ట్ అనేవి కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ ఒక 200 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. సో టోటల్లీ 1200 క్వశ్చన్స్ అనేది టెస్ట్ సిరీస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఓన్లీ 199 రూపీస్. జనరల్ సైన్స్ మాత్రమే. ఇది కూడా మనకి యాప్ లో ఉంటుంది. ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు, రైట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకున్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్ కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. మరి ఇది ఎందుకు న్యూస్ లో ఉంది? ఈ పల్లికరని అండ్ బెంగళూరు లేక్స్ అనేవి స్ట్రింక్ అవుతూ ఉన్నాయి, విచ్ మీన్స్ ఇవి లేక్స్ అనేవి వెనక్కి వెళ్ళిపోయింది సముద్రం అని అంటుంటారు కదా, అలాగే ఇక్కడ లేక్స్ అనేవి స్ట్రింక్ అయిపోతూ ఉన్నాయి. విచ్ మీన్స్ అర్బన్ ఏరియాస్ లో ఈ వెట్లెండ్ స్ట్రింకేజ్ అనేది జరుగుతుంది కాబట్టి వెట్లెండ్ స్ట్రింకేజ్ ఇన్ అర్బన్ ఇండియా అనే టాపిక్ న్యూస్ లో ఉందన్నమాట.
మరి వెట్లాండ్స్ అనేవి మనకి అసలు ఎందుకు వర్క్ చేస్తాయి? ఫ్లడ్ బఫర్స్ గా ఇవి మనకి వర్క్ చేయడం జరుగుతుంది. విచ్ మీన్స్ ఫ్లడ్స్ అనేవి ఎక్కువగా రాకుండా ఫ్లడ్ బఫర్ జోన్ గా మనకి ఇవి వర్క్ చేస్తాయి. మరి ఒక వెట్లాండ్స్ గురించి ఎక్కడ మాట్లాడతాం మనము? రామ్సార్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి యొక్క రామ్సార్ కన్వెన్షన్ మీటింగ్ అనేది ఫస్ట్ ఎప్పుడు జరుగుతుంది? 1971లో జరుగుతుంది అనమాట. మరి దీని గురించి డేటా కనుక మనం చూసుకుంటే ఇండియా ఇప్పటి వరకు 1990 నుంచి 35% ఆఫ్ వెట్లాండ్ ఏరియాని లూజ్ అవ్వడం జరిగింది, అంటే కోల్పోవడం జరిగింది. జనరల్ గా వెట్లాండ్స్ అనేవి వాటర్ ని న్యాచురల్ గా ప్యూరిఫై చేయడానికి యూజ్ అవుతాయి అనమాట. అండ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ష్రింకేజ్ ఏదైతే ఉందో, ఈ ష్రింకేజ్ వల్ల మనకి ఏమవుతుంది అంటే అర్బన్ ఏరియాస్ లో అర్బన్ ఫ్లడ్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ అవుతున్నట్లు. అందుకే ఇక్కడ మనం బెంగళూరు గురించి, బెంగళూరు లేక్స్ అండ్ పల్లికర్ అనేది అర్బన్ ఇండియా గురించి డిస్కస్ చేసామన్నమాట. బికాజ్ ఇవి అర్బన్ ఏరియాస్ కాబట్టి అర్బన్ ఫ్లడ్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ టాపిక్, రెన్యూవబుల్ ఎనర్జీ వర్సెస్ బయోడైవర్సిటీ. ఏంటి రెన్యూవబుల్ ఎనర్జీ వర్సెస్ బయోడైవర్సిటీ? రెన్యూవబుల్ ఎనర్జీ అంటేనే మనకి పొల్యూషన్ ఫ్రీ, విచ్ విల్ నాట్ ఎఫెక్ట్ ది ఎన్వైర్న్మెంట్ అని మనకు తెలుసు. బయోడైవర్సిటీ అన్న కూడా విచ్ విల్ నాట్ ఎఫెక్ట్ ది ఎన్వైర్న్మెంట్ అని మనకి ఎకోసిస్టమ్ అనేది మనకు తెలుసు. మరి వర్సెస్ ఇవి రెండింటికి ఏంటి ఛాలెంజ్ అని మనకు చూస్తే, రెన్యూవబుల్ ఎనర్జీలో మనం సోలార్ ఎనర్జీ గురించి డిస్కస్ చేస్తాం. సోలార్ ఎనర్జీ అంటే నథింగ్ బట్ సన్లైట్ నుంచి మనం ప్రొడ్యూస్ చేసేటువంటి ఎలక్ట్రిసిటీ కదా. మరి దీని నుంచి ఏం పొల్యూషన్ జరుగుతుందంట? బికాస్ ఆఫ్ ది సోలార్ పార్క్స్ ఏవైతే ఎస్టాబ్లిష్ చేస్తున్నారో, ఈ సోలార్ పార్క్స్ వల్ల గ్రాస్ ల్యాండ్ స్పీషీస్ కి ఎఫెక్ట్ జరుగుతుంది. అంటే ఎలాగా? సోలార్ పార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ కనుక మీరు చూసుకుంటే బంద్లా నేషనల్ పార్క్ ఉంది, బంద్లా సోలార్ పార్క్ ఉంది. ఎక్కడుంది? ఇది రాజస్థాన్ లో ఉందన్నమాట. సో ఈ రాజస్థాన్ లో ఉన్న ఈ సోలార్ పార్క్ వల్ల దీనికి కొన్ని పవర్ లైన్స్ అనేవి మనం వేస్తాం కదా. సోలార్ ఎనర్జీ అంటే మనకి నార్మల్ గా రాదు కదా, దానికంటూ కొన్ని పవర్ లైన్స్ అనేవి మనం వేయాలి. లైక్ ఎలక్ట్రిసిటీకి ఎలాగైతే పోల్స్ వేసి మనం వైర్స్ లాగుతామో, అలాగే సోలార్ ఎనర్జీ కావాలంటే కూడా మనం ఈ పవర్ లైన్స్ అనేవి లాగాలి. సో ఈ పవర్ లైన్స్ అనేవి లాగినప్పుడు ఏం జరుగుతుందంట? గ్రాస్ ల్యాండ్ స్పీషీస్ లైక్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, అంటే బర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బర్డ్ స్పీషీస్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి, లైక్ చనిపోతున్నాయి, లేదంటే ఇంజూర్ అవుతున్నాయి అని ఒక రిపోర్ట్ అనేది రావడం జరిగింది. సో ఇది ఈ యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ లైక్ సోలార్ ఎనర్జీ వల్ల జరుగుతున్నటువంటి ఇంపాక్ట్. అందుకే రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఇంపాక్ట్ ఫ్రీ అని కాదు అని అంటున్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ వల్ల కూడా ఈ యొక్క నష్టాలు ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట. ఇది ఎవరు రేస్ చేశారు అంటే మనకి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఏం చేస్తుంది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్? ఈఐఏ అనేది ఏమైనా ఒక డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ ఏదర్ స్టేట్ లెవెల్లో కావచ్చు, నేషనల్ లెవెల్లో కావచ్చు, ఒక డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ ని తీసుకొస్తున్నారు అంటే దాని మీద ఫస్ట్ ఈ యొక్క ఈఐఏ అనేది స్టడీ చేస్తుంది అనమాట. ఆ ప్రాజెక్ట్ వల్ల ఎన్వైరన్మెంట్ కి ఏమన్నా ఇంపాక్ట్ జరుగుతుందా, హార్మ్ఫుల్ ఉందా, లేదంటే దానికి ఏమైనా డిగ్రేడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా, పొల్యూషన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయా అని ఈ ఈఐఏ అనేది స్టడీ చేస్తుంది. స్టడీ చేసి ఎలాంటి ఇష్యూస్ లేవు అంటే క్లియరెన్స్ అనేది ఇస్తుంది. ఇష్యూస్ ఉన్నాయి అంటే క్లియరెన్స్ ఇవ్వకుండా ఆ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి తమిళనాడులో ఉన్న కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని ఈఐఏనే సుప్రీం కోర్టులో పెట్టడం జరిగింది. ఓకే, సో అది ఇక్కడ చెప్పడం జరిగింది, రైట్. నెక్స్ట్ టాపిక్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఇప్పుడే మనం చూసాం గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కన్జర్వేషన్ అనేది చేయాలి. ఎందుకు న్యూస్ లో ఉంది టాపిక్? బికాస్ సుప్రీం కోర్ట్ అనేది అండర్ గ్రౌండింగ్ ఆఫ్ పవర్ లైన్స్, ఇందాక మనం చూసాం కదా, ఈ పవర్ లైన్స్ వల్ల ఈ బర్డ్స్ కి ఎలక్ట్రిక్ షాక్ తగిలి కావచ్చు, లేదంటే ఆ లైన్స్ వల్ల కావచ్చు ఇంజ్యూర్ అవుతున్నాయి, చనిపోతున్నాయి అని సుప్రీం కోర్ట్ ఒక రివ్యూ చేసి జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కన్జర్వేషన్ కి కొన్ని స్టెప్స్ తీసుకోండి అని. మరి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది ఎక్కడ మెన్షన్ చేసింది మనకి? మనం కనుక అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అకార్డింగ్ టు ది రెడ్ లిస్ట్. IUCN రెడ్ లిస్ట్ ప్రకారం క్రిటికల్లీ ఎండేంజర్డ్. అలాగే ఇండికేటర్ స్పీషీస్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్స్. అంటే ఏంటి అంటే మనకి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ కనిపిస్తున్నాయి అంటే ఆ ఏరియా అనేది గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్, అంటే వీటి హ్యాబిటాట్ వచ్చేసి గ్రాస్ ల్యాండ్స్ ఉన్న దగ్గరే ఇవి నివసిస్తాయి అని మనం చెప్పొచ్చు. అలాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఏ షెడ్యూల్లో ఉన్నాయి? షెడ్యూల్ 1లో వీటిని మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇంకొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కనుక మనం చూస్తే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది రాజస్థాన్ యొక్క స్టేట్ బర్డ్.
అలాగే ఇండియాలో వీటి యొక్క పాపులేషన్ వచ్చేసి <50 మాత్రమే ఉంది. అందుకే వీటిని క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్టేటస్లో పెట్టడం జరిగింది అనమాట. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఎక్కడుంది ఒక గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ స్టేట్ బర్డ్ ఏది? రాజస్థాన్ అన్నాం కదా. సో రాజస్థాన్లో ఉన్న ఇంకొన్ని నేషనల్ పార్క్స్ కనుక మనం చూసుకుంటే డెజర్ట్ నేషనల్ పార్క్, ముకుందా హిల్స్ నేషనల్ పార్క్, రంతంబోర్ నేషనల్ పార్క్, కిలోడియో నేషనల్ పార్క్, అలాగే సరిస్కా నేషనల్ పార్క్ అనేది మనకి రాజస్థాన్లో ఉన్నాయి. ఓకే. సో ఒక ఏరియా గురించి చూసినప్పుడు ఆ ఏరియాలో మిగతా ఇంపార్టెన్స్ ఏముంది అనేది కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. అప్పుడే స్టేట్మెంట్స్ని మీరు ఎలిమినేట్ చేయడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా మీకు ఉంటాయి. రైట్. సో దీస్ ఆర్ ది టాపిక్స్ ఫర్ టుడే. ఈ రోజుకి మనం ఈ యొక్క 10 టాపిక్స్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ కవర్ చేయడం, ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ కి సంబంధించి కవర్ చేయడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు కరెంట్ అఫైర్స్. రిమైనింగ్ టాపిక్స్ అనేది నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్ లో చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.